ఎన్నికల ఫలితాల ముందు వరకు భారీ కాన్వే, కట్టుదిట్టమైన భద్రత, ఎక్కడ చూసినా పోలీసుల హడావుడి. కానీ ఒక్క రాత్రిలోనే అంతా మారిపోయింది. టీవీకే చీఫ్ విజయ్ చుట్టూ కనిపించిన ఆ పవర్ సర్కిల్ ఒక్కసారిగా ఎందుకు తగ్గిపోయింది? ప్రభుత్వ ఏర్పాటుపై అనిశ్చితి కారణమా, లేక రాజకీయ సమీకరణాల్లో విజయ్ ఒంటరిగా మిగిలిపోయారా? ఇప్పుడీ పరిణామాలు తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు నుంచి టీవీకే కార్యాలయం వద్ద సందడి వాతావరణం కనిపించింది. పార్టీ నేతలు, అభిమానులు, కార్యకర్తల రాకపోకలతో ఆ ప్రాంతం కిక్కిరిసిపోయింది. విజయ్ బయటకు వస్తే భారీ కాన్వై, ముందు వెనుక పోలీస్ వాహనాలు, ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు, అధికార పార్టీ నాయకుడికి ఉన్నట్టే సెక్యూరిటీ కనిపించింది. ఇది చూసిన అభిమానులు విజయ్ రాజకీయంగా పెద్ద శక్తిగా ఎదుగుతున్నారు అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. టీవీ చర్చల్లో కూడా విజయ్ భవిష్యత్ రాజకీయాలపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కానీ బుధవారం రాత్రి పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. పొద్దుపోయాక పార్టీ కార్యాలయం నుంచి బయలుదేరిన విజయ్ కాన్వే కనిపించలేదు. భారీ పోలీస్ బందోబస్తు లేదు, సైరన్లు లేవు, హడావుడి లేదు. కేవలం విజయ్ సొంత కారు, దాని వెనుక వ్యక్తిగత భద్రతా సిబ్బంది ఉన్న మరొక వాహనం మాత్రమే కనిపించింది. ఇది చూసిన అక్కడి ప్రజలు కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. ఇంత త్వరగా పరిస్థితి ఎలా మారింది అనే ప్రశ్నలు మొదలయ్యాయి. రాజకీయ విశ్లేషకులు చెబుతున్నదేమిటంటే, ప్రభుత్వ ఏర్పాటు విషయంలో స్పష్టత లేకపోవడం వల్లే ఈ మార్పు వచ్చి ఉండొచ్చని. ఎన్నికల ఫలితాల తర్వాత ఎవరు అధికారంలోకి వస్తారు, ఎవరు కీలక పాత్ర పోషిస్తారు, ఎవరితో ఎవరు చేతులు కలుపుతారు అనే అంశాలపై ఇంకా క్లారిటీ లేకపోవడంతో భద్రతా ఏర్పాటులో కూడా మార్పులు వచ్చినట్లు తెలుస్తోంది. విజయ్ చుట్టూ కనిపించిన రాజకీయ ఉత్సాహం ఒకసారిగా తగ్గిపోవడం ఇప్పుడు తమిళ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది. అంతేకాదు, ఆ సమయంలో విజయ్ ముఖంలో కనిపించిన భావాలు కూడా చర్చనీయాంశంగా మారాయి. సాధారణంగా అభిమానులను చూసి చేతులు ఊపే విజయ్ ఈసారి మాత్రం చాలా ముభావంగా కనిపించారు. మీడియాతో మాట్లాడలేదు, ఎటువంటి రాజకీయ వ్యాఖ్యలు చేయలేదు, తలదించుకుని నేరుగా ఇంటికి వెళ్ళిపోయారు. ఇది చూసిన కొందరు రాజకీయ విశ్లేషకులు విజయ్ ప్రస్తుతం పరిస్థితిని అంచనా వేస్తున్నారు అంటున్నారు. మరికొందరు మాత్రం రాజకీయాల్లో మొదటి దెబ్బ ఎప్పుడూ ఇలాగే ఉంటుంది అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పుడు అందరి దృష్టి టీవీకే పార్టీ భవిష్యత్తుపైనే ఉంది. విజయ్ తదుపరి అడుగు ఏమిటి? పార్టీని మరింత బలోపేతం చేస్తారా, లేక ఇతర పార్టీలతో వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తారా? అభిమానుల్లో మాత్రం ఇంకా ఉత్సాహం తగ్గలేదు. ఇది మొదటి మాత్రమే, విజయ్ భవిష్యత్తు ఇంకా పెద్దది అంటూ సోషల్ మీడియాలో మద్దతు పోస్టులు కొనసాగుతున్నాయి. సినిమాల్లో కోట్లాది అభిమానులను సంపాదించిన విజయ్ ఇప్పుడు రాజకీయాల్లో కూడా తన స్థానం కోసం పోరాడుతున్నారు. అయితే రాజకీయాలు సినిమాల్లా ఒక్కరోజులో మారిపోవు. ఇక్కడ ప్రతి అడుగు వ్యూహాత్మకంగా ఉండాలి. ప్రతి నిర్ణయం భవిష్యత్తును నిర్ణయిస్తుంది. భారీ కాన్వై నుంచి కేవలం 2 కార్ల ప్రయాణం వరకు వచ్చిన ఈ మార్పు తమిళ రాజకీయాల్లోని అనిశ్చితికి ప్రతీకగా కనిపిస్తోంది. ఇక విజయ్ తదుపరి నిర్ణయం ఏమిటి? టీవీకే భవిష్యత్తు ఎలా ఉండబోతోంది అనేది రాబోయే రోజుల్లో మరింత స్పష్టత రానుంది. మరి ఈ రాజకీయ పరిణామాలపై మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్ చేయండి. ఇలాంటి తాజా రాజకీయ విశ్లేషణల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.